గాయ్స్, ఈ రోజు అయితే మా అమ్మ మా అందరికి ఇష్టమైన చికెన్ ఫ్రై అయితే చేస్తుంది. మీకు చికెన్ రెసిపీస్ లో ఏ రెసిపీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. ఇది నార్మల్ ఫ్రై లా కాకుండా కొంచెం వెరైటీగా ఉంటుంది. డెలివరీ అయిన లేడీస్ కి పత్తం పెడతారు కదా, సో ఆ టైమ్ లో మా సైడ్ వాళ్ళు మటన్ తో ఈ ఫ్రై చేసి కంపల్సరీ పెడతారనమాట. మా అమ్మ అయితే ఈ ఫ్రై ఎలా చేస్తుందో మీకు చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ధనియాలు, జీలకర్ర, గసగసాలు, అల్లం వెల్లుల్లి, లవంగం వేసి నెక్స్ట్ చిన్న చెక్క వేసుకోవాలంట. మా ఇంట్లో చెక్క లేదు, అందుకని చెక్క పొడి, 4 యాలకులు, పసుపు, కళ్ళుప్పు వేసి కొంచెం గ్రైండ్ చేసింది. లాస్ట్ లో కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకుని పేస్ట్ లా చేసుకోవాలి. కొంచెం మూట కావాలంటే టమాటా గుజ్జు కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే చికెన్ అంతా బాగా ఫ్రై చేసేసుకోవాలంట. నెక్స్ట్ మసాలా పేస్ట్ ని అలానే టమాటా గుజ్జు కూడా వేసి బాగా ఫ్రై చేసింది. ఇందులో ఆయిల్ అయితే కాస్త ఎక్కువే పడుతుందంట. మసాలా దగ్గర పడ్డాక పక్కన పెట్టిన చికెన్ ముక్కలు అయితే వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. లాస్ట్ లో కొత్తిమీర, కరివేపాకుతో ఫైనల్ టచ్ ఇచ్చేస్తే సూపర్ ఉంటుంది. అసలు ఫ్రై అంటే మా ఇంట్లో అందరికి చాలా ఇష్టం అనమాట. ఈ ఫ్రై చేయడంలో మా పిన్ అయితే ఫుల్ ఎక్స్పర్ట్. అసలు అమ్మ అయితే కొంచెం డిఫరెంట్ గా చేసేది, మా పిన్ చేసినప్పటి నుండి అదే స్టైల్ ఫాలో అవుతుంది. కోడి కూర అయిపోయాక ఇంకా జంపింగ్లు చేయలేదు అనేసి మన చిన్నకి జంపింగ్లు చేస్తుంది. మీరు ఎప్పుడైనా ఫ్రై తిన్నారా కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి.